చైత్రశుద్ధ పాడ్యమి నాడు తెలుగువారు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది. ఉగాదినే యుగాది అని, సంవత్సరాది అని అంటారు. మన భారతదేశంలో ఉగాదిని వివిధ ప్రాంతాల వారు వివిధ రకాలుగా జరుపుకుంటారు. కర్ణాటక వారు ఈ పండుగని యుగాది అని, మహారాష్ట్ర వారు గుడి పడవా అని, సింధ్ ప్రాంతం వారు చెటీచాంద్ అని ఇలా పలు రకాలుగా పిలుచుకుంటారు. సంస్కృతంలో యుగ అంటే సమయము, ఆది అంటే మొదలు, అంటే ఏజ్ బిగినింగ్ అన్నమాట. అంటే సమయం యొక్క ఆరంభము అన్నమాట. సౌరమానాన్ని అనుసరించేవారు అంటే సోలార్ క్యాలెండర్ని పాటించేవారు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాక ఉగాది పండుగను జరుపుకుంటారు. చంద్రమానాన్ని అనుసరించేవారు దానికి అనుగుణంగా జరుపుకుంటారు. సృష్టి ఆరంభం అనేది చైత్రశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభం అయినది అని మన పురాణాలు చెబుతున్నాయి. దీని వెనుక చాలా కథలు ఉన్నాయి. అందులో ఒకటి, శ్రీమన్నారాయణుడు ముందుగా పాలకడలి నుండి సృష్టి ఆరంభం చేయదలచగా విష్ణువు యొక్క నాభి నుండి ఒక కమలము ఉద్భవించెను. అందులో నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. బ్రహ్మదేవునికి శ్రీమన్నారాయణుడు వేదములను ఇచ్చి సృష్టి ఆరంభం చేయమని చెప్పగా నారాయణుని యొక్క సౌందర్యానికి మంత్రముగ్ధుడై తనను ఎక్కడికి పంపవద్దు అని అక్కడే తనని ఉండనియమని కోరగా అప్పుడు విష్ణువు రంగనాథుని యొక్క విగ్రహమును సృష్టించి బ్రహ్మకు ఇచ్చెను. ఆ విధముగా సృష్టి ఆరంభం అయ్యెను. తరువాత శ్రీరంగనాథుని విగ్రహం ఇక్ష్వాకు వంశానికి చేరి తరువాతి కాలంలో రాముని యొక్క ఆరాధ్య దైవమైనది. రామరావణ యుద్ధము తరువాత విభీషణుని కోరిక మేరకు రాముడు ఆ విగ్రహాన్ని విభీషణునికి ఇచ్చెను. నేడు ఆ రంగనాథుని విగ్రహమే శ్రీరంగ క్షేత్రములో కలదు. శ్రీరంగము దక్షిణ భారతదేశమున ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ దివ్యక్షేత్రములలో ముఖ్యమైనది. తమిళనాడులోని తిరుచి ప్రాంతములో కావేరీ నది ఒడ్డున సప్త ప్రాకారాల మధ్యన కలదు. శ్రీరంగ వైభవమును గురించి మరిన్ని సంగతులను మా రావుబాబు వీడియోల్లో చూడగలరు. ఉగాది రోజున ఇంటిని శుభ్రముగా చేసుకొని పసుపు కుంకుమలతో గడపలను దిద్దుకొని ఇంటి ముందు రంగవల్లులు మరియు మామిడాకుల తోరణాలతో అలంకరించుకుంటారు. రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. ముఖ్యంగా ఉగాది అని చెప్పగానే గుర్తుకు వచ్చేది పులిహోర మరియు బొబ్బట్లు. వీటినే భక్ష్యాలు అని కూడా అంటారు. ఉగాది పండుగ ఈ విషయాలను సూచిస్తుంది. సృష్టి ఆరంభం, సమయము యొక్క మొదలు అంటే బిగినింగ్ ఆఫ్ టైం. శ్రీరంగనాథుని జననం చంద్రమానములోని మొదటి రోజు, అదే చైత్రశుద్ధ పాడ్యమి అంటే మన తెలుగు క్యాలెండర్ మొదలైన రోజు అన్నమాట. ఉగాది నాడు చేయవలసిన ముఖ్య కార్యక్రమాలు: ముందుగా అభ్యంగన స్నానము, పంచాంగ శ్రవణము మరియు నింబ కుసుమ భక్షణం. తైలము మరియు కొన్ని సుగంధ పదార్థాలతో నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం ఆచరించడం అంటే తలస్నానం ఆచరించడం మరియు నూతన వస్త్రాలను ధరించి దేవునికి అభిషేకము చేసి పెద్దవారి యొక్క ఆశీర్వచనములు తీసుకోవాలి. పంచాంగములో తేదీ, దినము, నక్షత్రము, యోగము, కరణము మొదలగునవి కలవు. దీనిని బట్టి శుభదినము, శుభ నక్షత్రము అన్నీ తెలియను. అలాగే ఆ సంవత్సరము యొక్క రాశి ఫలితములను, వాతావరణ విషయములను, ఆ సంవత్సరమునందు జరుగు శుభములను మరియు అశుభములను, గ్రహణ విషయములను అన్నీ తెలుసుకొనవచ్చును. ఈ విధముగా పంచాంగ శ్రవణ చేయుట వలన ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోగల మానసిక స్థైర్యము వచ్చును. ఆ తరువాత ఉగాది పచ్చడిని సేవించడం. ఉగాది పచ్చడి యందు 6 రుచులు కలవు. పులుపు, తీపి, ఉప్పు, కారము, వగరు, చేదు. వీటిని షడ్రుచులు అంటారు. పులుపు అనేది చింతపండు నుండి, తీపి అనేది బెల్లము నుండి, ఉప్పు అనేది మన ఉప్పు నుండి, కారము మిరపకాయలు లేదా కారము నుండి, వగరు మామిడికాయ నుండి, చేదు వేప పువ్వు నుండి తీసుకొని ఉగాది పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని సేవించడం వలన జీవితంలోని కష్టసుఖాలను, వివిధ అనుభవాలను మనం ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. ఈ ఉగాది పచ్చడి తీపి, పులుపు, చేదు మొదలగు రుచుల కారణంగా దీని యందు ఔషధ విలువలు కలవు. వాతావరణంలో వచ్చే మార్పుల నుండి మనల్ని కాపాడుతుంది. అలాగే వసంత ఋతువు ఆగమనం ఉగాది నుండే ప్రారంభం.
సరికొత్తగా అందరం ఉగాది పండుగ జరుపుకుందాం.